పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడిలోని రామాలయం నిర్మాణానికి ఉన్న అన్ని అవరోధాలు తొలగిపోయాయని డిసెంబర్ నెలలో మంచి ముహూర్తం చూసి ఆలయాన్ని ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ ఆలయం 800 సంవత్సరాలు నిలిచి ఉండేలా నిర్మిస్తున్నామని 2 తెలుగు రాష్ట్రాల భక్తులు అక్కడికి వస్తారని అన్నారు. భక్తులకు రాకపోకల్లో ఇబ్బంది లేకుండా 5 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. ఆలయం పూర్తయ్యేలోపు ఆకివీడు సర్వతోముఖ అభివృద్ధి చెందుతోందని, కొత్త బైపాస్ రోడ్డు కూడా ఆకివీడు మీదుగా వస్తుందని వెల్లడించారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యేలోపు ఆకివీడు ముఖ చిత్రమే మారుతోందని ఈ సందర్భంగా తెలిపారు. సుప్రీంకోర్టులో ఉన్న అవరోధాలన్నీ తొలగిపోయిన తర్వాత వెంటనే నిన్న ఇక్కడ సైట్లో పనులు పునఃప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఇది ఇక్కడికి ఒక 4 అడుగులు హైట్ కాంక్రీట్ బెడ్ పూర్తయిన వెంటనే క్యూరింగ్ అయిన తర్వాత 2 వారాలు క్యూరింగ్ తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో గన్నవరంలో సిద్ధంగా ఉన్న గుడి శిలలన్నీ చెక్కబడి రెడీగా ఉన్నాయి. 80% నిన్నటితో 80% పూర్తయింది. ఒక ఆలయ శిఖరం పనులే పెండింగ్ ఉన్నాయి. అవి కూడా రాబోయే 20-25 రోజుల్లో పూర్తయిపోయి సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సైట్లో క్రేన్ సహాయంతో ఆ శిలలన్నీ చెక్కిన శిలలన్నీ దేవాలయంగా అమర్చబడుతుంది. నవంబర్ ఆఖరి డిసెంబర్లో మంచి ముహూర్తం చూసి ఆగమ పండితుల సలహాలతో వైభవంగా అత్యంత వైభవంగా స్థలం చిన్నదైనప్పటికీ 800 సంవత్సరాలు ఖచ్చితంగా నిలబడి ఉండేలా మనం ఈ దేవాలయ నిర్మాణాన్ని కృష్ణశిలతో చేపట్టడం జరుగుతుంది. దీనికి ఇంకా రోడ్ అప్రోచ్ ఇవన్నీ కూడా చక్కగా ఉండేలాగా, ఎందుకంటే ఎక్కువ మంది ఒక ఆకివీడు వాళ్ళే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఆకివీడు రామాలయం అనేది ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. సో కాబట్టి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ రోడ్ అప్రోచ్లను కూడా బాగా ఇంప్రూవ్ చేసి భక్తులకి సౌకర్యవంతంగా ఉండేలాగా కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆకివీడుకి కూడా సుమారు రోడ్లు కాంక్రీట్ రోడ్లు ఈ అన్నిటి నిమిత్తం ఒక 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యే దిశగా ప్రణాళిక నడుస్తుంది. రాబోయే రోజుల్లో ఒక 2 నెలల్లో బైపాస్ కూడా కంప్లీట్ అవుతుంది. పుణ్యక్షేత్రానికి వాటికి లింక్ చెప్తున్నా. ఈ పుణ్యక్షేత్రం పూర్తయ్యే నాటికి ఆకివీడు పట్టణాన్ని కూడా ఒక కళాక్షేత్రం, ఒక మాస్టర్ ప్లాన్తో సహా, అంటే ఈ దేవాలయానికి వచ్చే వాళ్ళు పూర్తయ్యి ఇక్కడికి వచ్చే టైంకి ఆకివీడు మేజర్ పంచాయతీ నగర పంచాయతీగా మారిన ఆకివీడుకి ఒక ఫేస్ లిఫ్ట్ కూడా ఈ దేవాలయం పని పూర్తయ్యే నాటికి పూర్తి చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం. కాబట్టి ఆకివీడికి ఒక చక్కటి ఉచ్చ దశ ఈ దేవాలయ ప్రారంభం అవుతుంది.